ఇంతవరకు పాకిస్తాన్ నుంచి వెళ్ళినోడో, లెబనాన్ నుంచి వెళ్ళినోడో, యెమెన్ నుంచి వెళ్ళినోడో, కువైట్ దాని పేరేమంటారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినోడో, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినోడో, ఇలాంటి ముస్లిం రాడికల్ ఇస్లామిక్ కంట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు బ్రిటన్‌లోనో, ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో కత్తిపోట్లు పొడవడం చూసాం. అలాంటి సంఘటనలు చూసాం. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. చొరబాటుదారులుగా వెళ్లి శరణార్థులుగా మారి అక్కడున్నటువంటి సంస్కృతిని నాశనం చేయడం ఒక ఎత్తు. అక్కడ షరియా చట్టాలు కావాలని కోరుకోవడం ఒక ఎత్తు. అక్కడున్న ఆడపిల్లల్ని టార్గెట్ చేయడం మరొక ఎత్తు. అక్కడున్న ఆడపిల్లల్ని యుక్త వయసుకి రాకముందే బాల్య దశలోనే ప్రేమల పేరుతో వంచించి వాళ్ళని లైంగికంగా వాడుకుని ఆ పైన పెళ్లి పేరుతో వాళ్ళ కుటుంబాలకి జమ చేసుకుంటున్నటువంటి వేళ తల్లిదండ్రుల నుంచి అందరూ కలిసి సహకరిస్తున్న గ్రూమింగ్ గ్యాంగుల మీద విరక్తి యూరప్ దేశాల్లో విపరీతంగా పెరుగుతుంది. తాజాగా ఒక 36 ఏళ్ల వ్యక్తిని స్కాటిష్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే 5గురిని పొడిచి పారేశాడు. ఇది జరిగినటువంటిది ఎడిన్బర్గ్‌లో. పోలీసులు అతన్ని పట్టుకుని విచారిస్తే, ఇలాగ విదేశాల నుండి వచ్చినటువంటి ముస్లిం మైగ్రెంట్స్ మా ఆడపిల్లల్ని, మా యంగ్ ఆడపిల్లల్ని మీదన అత్యాచారాలు చేస్తుంటే, మన పోలీసులే నిద్రపోతుంటే, వాళ్ళని మీదన ఇక తిరగబడక తప్పదు నాలాంటోళ్ళం. అందుకని తెగించి చేస్తున్నామని చెప్తున్నాడు.